హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. మేమైతే వెకేషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! ఇప్పుడైతే ఆటో బుక్ చేసేసుకొని స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్‌గా మేము 1 అవర్ బిఫోరే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. పిల్లల ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం అన్నీ ప్యాక్ చేసి కూర్చుంటే ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అనేసి అలా అనేవారు. సో, అందుకని ఇంకా 1 అవర్ బిఫోరే వెళ్ళిపోయాము. ఏదైనా కొంచెం ట్రైన్ స్టేషన్‌కి ఎర్లీగా వెళ్తేనే బావుంటుంది కదా! ఇక్కడ లేహ తన బ్యాగ్ తనే పట్టుకుంటుంది. అసలు చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇంకా నార్మల్‌గా కాదసల. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది కూడా. ఏంటంటే ఈ ఫస్ట్ డే ఏదైతే ఇక్కడ స్టేషన్‌కి వెళ్ళడము, ఆ ట్రైన్ జర్నీ అది చాలా బాగా ఎంజాయ్ చేసింది. చాలా ఎక్సైట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా పెద్దత్తయ్యలు కూడా వచ్చారు స్టేషన్‌కి. స్టేషన్ అయితే అస్సలు కూర్చోవడానికి ఖాళీయే లేదు. ఫుల్ రష్ ఉంది. తప్పదు కదా! మరింకా అంటే కొంచెం మేమెంత 1 అవర్ ఎర్లీగా వెళ్ళినా సరే స్టేషన్ ఫుల్‌గానే ఉంది. ఎక్కడ ప్లేసెస్ కూడా లేవు కూర్చోడానికి. అలా చాలా సేపయితే నించున్నాము. ఫైనల్‌గా మా ట్రైన్ వచ్చేసింది. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. అందరూ హాలిడేస్‌లో వెకేషన్‌కి వెళ్తారు. మేమైతే స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకయితే వెకేషన్‌కెళ్తాము. రేపటి నుంచి స్కూల్ రీఓపెన్ అనంగానే ముందు రోజు వెకేషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే చాలా హీట్ మామూలుగా లేదు. చాలా హాట్‌గా ఉంది సమ్మరు. సో, అందుకని చెప్పేసి కొంచెం ఈ టైంలో అయితే కొంచెం హీట్ వేవ్స్ తక్కువుంటాయని మేమైతే ఈ టైంలో రిజర్వేషన్ చేపించుకున్నాము. ఈ టైంలో అయితే కొంచెం చల్లగా ఉంటదని రిజర్వేషన్ చేపించాము. బట్ ఏ మార్పు లేదు. సేమ్ ముందలా ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉంది. చాలా హాట్‌గానే ఉంది. ఇక్కడ లేహ చూసారు కదా! ట్రైన్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు మామూలుగా కాదు. ఆ బతిమికి, ఈ బతిమికి అలా తిరుగుతూనే ఉంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది. మా అబ్బాయి పాపం విండో నుంచి ఏమైనా కనిపిస్తాయేమో అని చూసేవాడు. బట్ ఏం కనిపించలేదు. చీకటయిపోయింది. దట్ టూ గ్లాస్ ఉంది కదా! సో, ఏం కనిపించలేదన్నమాట. వాడు కొంచెం బోర్ ఫీల్ అయ్యాడు. లేహ మాత్రం అస్సలు కాదు. తను ఫుల్ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత మాది డిన్నర్ టైమ్ అయిపోయింది. మేమైతే ఫుడ్ ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాము. ఆహ్, సో, ట్రైన్‌లో ఫుడ్‌ని అంతగా ఇష్టపడము. అక్కడ కొనుక్కొని తినడానికి. సో, అందుకని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాము. మా అత్తయ్య తీసుకొచ్చారు. పులిహార, చపాతీ చేసి తీసుకొనొచ్చారు. సో, చక్కగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్‌ని కడుపు నిండాగా తినేసి హ్యాపీగా నిద్రపోయామనమాట. పిల్లలు కూడా మన మన ఇంటి ఫుడ్ అయితే వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పెట్టరు. లేదా ఔట్ సైడ్ ఫుడ్ అంటే కొంచెం ఇబ్బంది పెడతారు. నెక్స్ట్ అయి నెక్స్ట్ అయితే మేము చెన్నై రీచ్ అయిపోయాము. అక్కడ మేము ఈవినింగ్ 7కి ట్రైన్ ఎక్కాము వైజాగ్‌లో. సో, ఇక్కడ చెన్నైలోని 8 అలా అయినట్టుంది టైము. సో, చెన్నై రీచ్ అయిపోయాము. మళ్ళీ లేహ యాజ్ ఇట్ ఈజ్ తన సూట్‌కేస్ తనే పట్టుకొని వెళ్ళేది. అంటే ఫస్ట్ డే కదా! కొంచెం ఇలాగనే ఉంటది. నెక్స్ట్ డే నుంచి ఎలా లేదు మొత్తం మారిపోయింది సినారియో. నెక్స్ట్ అయితే చెన్నై స్టేషన్ చాలా పెద్దదుంది. మేమైతే ఫస్ట్ ఒకసారి వచ్చాను కానీ నాకసలు ఏం గుర్తులేదు. బట్ ఇప్పుడైతే కొంచెం వీడియోస్ అవన్నీ రికార్డ్ చేసాం కాబట్టి కొంచెం గుర్తుంది. కానీ చాలా పెద్ద స్టేషన్. 2 స్టేషన్స్ ఉంటాయి చెన్నైలోని. ఎగ్మోర్ ఒకటి, సెంట్రల్ ఒకటి. వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చెన్నై సెంట్రల్ స్టేషన్‌కే వస్తాయి. సో, నెక్స్ట్ ఇప్పుడు మేము అక్కడి నుంచి రూమ్ తీసుకోవాలి. ఇన్‌కేస్ రూమ్ తీసుకునే ముందు ఒకసారి వీఐపీ లాంచ్ అని ఎగ్జిక్యూటివ్ లాంచ్‌కి వెళ్ళాము. ఇక్కడ ఏంటి అంటే పర్ అవర్‌కి పర్ హెడ్‌కి రూ. 200 1 అవర్ చార్జ్ చేస్తారు. ఇన్‌కేస్ మనం షవర్ చేయాలి అంటే రూ. 500 అంట. సో, మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2000 అవుతుంది. ఎందుకు టూ ఎందుకని చెప్పేసి మేము ఇక్కడ స్టేషన్‌కి దగ్గరలో ఒక రూమ్‌కైతే వచ్చేసాము. అక్కడ తీసుకుంటే బానే ఉంటుంది. కాకపోతే ప్రైవసీ ఉండదు, వెయిటింగ్ ఉంటుంది. పైగా 2000 పే చేస్తాము. సో, దీని బదులు రూమ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టేషన్‌లో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అయితే వేరే ప్లేస్‌కి చెన్నైలో చూడడానికైతే వెళ్తున్నాము. సో, మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ చెన్నై బిల్డింగ్స్ చూడండి భలే ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ ఎక్కువ అయితే రెడ్ అండ్ వైట్ కలర్ పెయింట్‌తోనే ఉన్నాయి. చాలా బావున్నాయి బిల్డింగ్స్ అవన్నీన. మోస్ట్‌లీ సెంట్రల్ స్టేషన్ చుట్టూ ఎక్కువ హాస్పిటల్సే ఉన్నాయి. చూడండి ఇది చెన్నై కార్పొరేషన్ బిల్డింగ్. బావుంది చూడడానికి చాలా పెద్ద ప్యాలెస్‌లా అనిపిస్తుంది. అన్నీ కూడా బిల్డింగ్స్ అయితే మాత్రం బావున్నాయి. అండ్ కొన్ని కొన్ని బిల్డింగ్స్ పెయింటింగ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆహ్, బయట బయటే కాన్సెప్ట్ పెయింటింగ్స్ అలాంటివుంటాయి కదా! అవన్నీ కొన్ని బిల్డింగ్ బయటే వేశారు. యాక్చువల్‌గా అలాంటివి లోపలేసుకుంటారు. కొన్ని చోట్లయితే బయట కూడా ఉన్నాయి. అవైతే నేను వీడియో తీయలేదు. సో, మొత్తానికైతే కొన్ని బిల్డింగ్స్ జస్ట్ అలా చెన్నై రోడ్స్ అలా వీడియో తీశాను. నెక్స్ట్ అయితే మేము వెళ్ళే ప్లేస్ మెరీనా బీచ్ మీదుగా వెళ్తున్నాము. బట్ నేను మెరీనా బీచ్ అయితే అస్సలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే
బీచ్ ఎక్కడా ఉంటుంది. మనం చాలా దూరం నడవాలి. ఇంత ఎండలో అంత దూరం నడిచినా మనం అసలు ఏం ఎక్సైట్ ఫీల్ అవ్వము. మన వైజాగ్ బీచ్ ఏంటంటే చూడగానే రోడ్‌కి బీచ్ కనిపిస్తది. బట్ మెరీనా బీచ్ అలా కాదు. ఎక్కడో చూడండి. ఇది ఇంకా కనిపిస్తున్న దూరం ఇంకా కనిపించకుండా చాలా ఉంది నడవడానికి. సో, అంత నడిచి ఆ బీచ్ దగ్గరికెళ్ళేసరికి ఇంట్రెస్ట్ అంతా పోతదనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇంకెప్పుడు వెళ్ళకూడదనిపించింది. ఎందుకంటే మనకి ఈజీగా బీచ్ కనిపిస్తుంది. సముద్రము అక్కడ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుంటాం. చూడడానికి ఈజీగా ఉంటది. మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. అక్కడ ఒక టీ షాప్ ఉంటే టీ తాగుదామని ఇక్కడైతే ఆగాము. సో, నెక్స్ట్ అయితే ఎక్కడికెళ్ళాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.